గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్. మేనర్స్ అంటే ఏమిటో తెలుసా నీకు? ఉట్టి మేనర్స్ ఏం కర్మ, డాక్టర్స్, లాయర్స్, నర్సులు అందరూ తెలుసు నాకు. పై అధికారులను గౌరవించడం నేర్చుకో. అంటే మీకు దండం పెట్టలేదనేగా? ఒకళ్ళ చేత దండం పెట్టించుకోవడమే గానీ పెట్టడం నాకు చేత కాదు. చేత కాకపోతే నేర్చుకో, లేకపోతే నేను నేర్పించాల్సి వస్తుంది. అయినా ఆఫీస్లో ఏమిటి పేపర్లు చదవటం? లోక్సభలో ఉద్యోగాలు ఏమన్నా ఖాళీగా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను తప్ప. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత వెతుక్కో. ఆఫీస్లో ఆఫీస్ పనే చేయాలి. మైండ్ యువర్ బిజినెస్. నక్క, నీ పేరుని సార్థకం చేసుకోవటానికి ఏదో మాస్టర్ ప్లాన్ వెయ్యకపోతే నీ పొజిషన్కి చాలా ప్రమాదం వచ్చేట్టుంది. సూర్యం, పార్టీ బాగా రన్ చేసావయ్యా. గెస్ట్ అంతా చాలా సంతోషించారు. ఇక రెండో పాయింట్, ఆ అమ్మాయి సుశీల గురించి ఏమనుకుంటున్నారో విన్నావా? విన్నానండి. ప్రతి గెస్ట్ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో మూడే మూడు ముక్కల్లో చెప్పు. అమ్మాయి నిజంగా అప్సరస్ అండి. ఇది మొదటి ముక్క. అమ్మాయి గారిని మీరు మిలిటరీ డిసిప్లిన్ తో పెంచారు. ఇది రెండో ముక్క. ఇక మూడో ముక్క చెప్పు. ఆగిపోయావే? మీరు కోపగించుకోనంటే చెప్తానండి. పర్వాలేదయ్యా, చెప్పు. అమ్మాయిని గూట్లోని రామచిలకలా పెంచారు, చదువు సంధ్య లేకుండా చేశారని అందరూ ఏకగ్రీవంగా కామెంట్ చేశారండి. నిజమేనయ్యా. స్కూలుకి పంపిస్తే చదువు మాట ఎలా ఉన్నా మిగతా వ్యవహారాలన్నీ అబ్బుతాయేమోనని భయపడి మానేశానయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు సార్. ఈ రోజు నుంచైనా ఇంట్లో వచ్చి చదివించవచ్చుగా. నేను అదే అనుకుంటున్నాను. సరే, నా రెండో పాయింట్, నువ్వే ఓ మాస్టర్ని ఏర్పాటు చేయి. వెంటనే ఓ చాకులాంటి కురాన్ని అపాయింట్ చేసేస్తాను సార్. వద్దయ్యా వద్దు. మాస్టర్లు ఎప్పుడు చాకులాగా బాకులాగా ఉంటే చేయి తెగిపోయే ప్రమాదం ఉంది. రిటైర్ అయిపోయి తల పండిపోయిన ముసలాన్ని చూడు, అన్ని విధాలా సేఫ్టీ. గుడ్ మార్నింగ్ సార్. మీరు నన్ను మీ సూర్యం పంపించినారు. ఐఎమ్ ఏ లెక్చరర్ ఆఫ్ ఉమెన్స్ కాలేజ్. అలా కూర్చోండి. మీ పేరేమిటన్నారు? ఇంకా అనలేదు, ఇప్పుడే చెప్పుకుంటున్నాను. డేవిడ్ రజాక్ ప్రకాశం. చాలా విచిత్రంగా ఉంది మీ పేరు. మీకు 60 దాటాయనుకుంటాను. 60 దాటి 20 ఏళ్ళయింది. అబ్బా, అయినా ఎంత హెల్తీగా ఉన్నారు. మనం కొన్నాళ్లు మిలిటరీలో మేజర్ గా పనిచేశాం. అందుకే మన వర్క్ లో పెండింగ్ ఉండదు. చూడమా, మాస్టర్ గారు వచ్చారు. ఈ వేళ నుంచి నీకు ఇంగ్లీష్ చెప్తారు. దండం పెట్టు, దండం పెట్టు. మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. అదేమిటి? అదే, మీ అమ్మాయి వినయ విధేయతలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ రోజే పాఠాలు ప్రారంభిస్తాను. అలాగే కానివ్వండి. ఏమా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. నాకు అవతల పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. ఇలా రా, కూర్చో. పర్వాలేదు, కూర్చో. ఒక్కసారి ఇలా చూడు. చూడమంటుంటే పరాయి వాళ్ళని చూడకూడదని మా నాన్నగారే అన్నారు. నేను పరాయివాణ్ణి కాదుగా, నేను మేస్టార్ని. నన్ను చూడొచ్చు. చూడు. మేనేజర్ గారు కదా? అవును సుశీల, ఉద్యోగానికి మేనేజర్ని, కానీ వరుసకు నీకు బావని. బావా? అవును, బావని. ఆ కాశీ మజిలీ కథంతా తర్వాత చెప్తాను గాని, నీకు దూరమైన మీ అమ్మను నిన్ను కలపటానికే ఈ వేషం వేశాను. ఏమిటి? మా అమ్మ బ్రతికే ఉందా? మరి మా నాన్న చచ్చిపోయిందని చెప్పారు. అదంతా అబద్ధం. నీ బర్త్డే పార్టీకి బురకా వేసుకుని పైకొచ్చి నిన్ను కలుసుకుందే ఆవిడే మీ అమ్మ. అప్పుడే మా అమ్మని తెలుసుంటే నేను విడిచిపెట్టేదాన్ని కాను. బావా, మా అమ్మని చూడాలి నుంది. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళవు? అలాగే, కొంచెం ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీసుకెళ్తాను.
నువ్వు మీ అమ్మ నాన్న అందరూ కలిసి సుఖంగా ఉండేట్టు చేస్తాను. నువ్వేం భయపడకు. ఇక పాఠాలు మొదలెడదామా? ఏ ఇదా ఏ ఎవరు పంపించారు ఈ డబ్బు? సూర్యం పంపించాడు. వాడికి ఉద్యోగం వచ్చిందట. అందులో 200 వాళ్ళ వదిలికి ఇవ్వమన్నాడు. మిగతా 300 నన్ను తీసుకోమని కాదు, నన్ను తీసుకోమన్నాడు. తండ్రితో మంతనాలు జరిపి కొడాయి నీళ్లు తాగి పట్నంలో ఉద్యోగం సంపాదించి తండ్రికి వదినికి మనీ ఆర్డర్ చేశాడు. గంగిగోవు లాంటి తల్లిని కని పెంచి పెద్దదాన్ని చేసిన నన్ను మర్చిపోయినాడు. కారణం అమ్మా అమ్మా, ఈ డబ్బుతో నాకు మంచి చీర కొనిపెట్టవు? మా తల్లే. నీ చీరలతోటే కొంప కొల్లబోతోంది. ఇంట్లో ఉన్నప్పుడైనా మామూలు చీరలు కట్టుకోకూడదు. ఎందుకింత ఖరీదైన చీరలు? మాయా, బావ అసలు ఆ డబ్బు నాకే పంపించుంటాడు. అత్తయ్య, నా డబ్బులు నాకేమో. అకాడించా నోర్మే. మూల విగ్రహాలు ముష్టెత్తుకుంటుంటే ఉత్సవ విగ్రహాలు చెప్పతనాలు కావాలన్నాయి. అలా ఉంది ఒక్కం చూడు. అబ్బా, డబ్బు 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 50 ఎకరాలు ఇచ్చానే, ఇంకా చాలేదా? దాంట్లో సూర్యం అడ్రస్ ఉంటుంది కాబట్టి ఊరేళ్ళు లాక్కొస్తాను. ఒరే 50, సూర్యం అడ్రస్ నా దగ్గరే ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు. అలా హైదరాబాద్ నుంచి 2 రోజుల్లో వచ్చేస్తాను. నేను వచ్చేస్తాను 2 రోజుల్లో. ఎందుకు ఆయన పని మీద పెడుతుంటే? నేను పని మీదే వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అరే అలా అలాగే. బావా, బావా పకోడి పొట్లమా? అక్క, బావ దృష్టిలో నేను మొదట బంగారంలా కాస్ట్లీగా ఉండేవాడిని. ఈ సూర్యంగాడి రాకతో వెండిలాగా వాల్యూ తగ్గిపోయాను. ఇనువుగా మారి తుప్పట్టేయక ముందే బావ కూతురునే ప్రేమించేశాను అనుకో. ఆ తర్వాత బావ చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు కావాల్సిన బాటిల్స్ తాగేయచ్చు. సుశీలో సుశీలో ఇంట్లో లేరండి. ఆ సంగతి తెలుసు. లేకపోతే నేను ధైర్యంగా లోపలికి వస్తానా? సుశీలో. అమ్మాయి గారు మాస్టర్ గారితో బయటకు వెళ్ళారండి. వీణొకరిని పెట్టారు ఈ మధ్యన. అవును, వాడి హైట్ ఎంత, వెయిట్ ఎంత, వయస్సు ఎంత? నాకంటే కూడా అందగాడా? ఆ సంగతులు అయ్యి నాకు తెలియగానండి. ఆయనకి 80 ఏళ్ళు ఉంటాయండి. 80? నో ప్రాబ్లం. అయినా మనం పాతకాలం ముసలాళ్ళని నమ్మటానికి వీల్లేదు. వాళ్ళంతా దంపుడు బియ్యం తిని కండలు పెంచిన వాళ్ళు. 80 కాదు 150 ఏళ్ళు వచ్చినా సరే సుశీల్ లాంటి కన్నెపిల్లలు కనిపిస్తే కుర్రాళ్ళ గెంతులేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో కనుక్కోవాలి. రా సుశీల. బాగుందా? చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదు కదా అని మరీ ఎక్కువ తినిపించే కదయ్యా, అజీత్ చేయగలదు. అలాంటిది ఏమైనా జరిగితే డాక్టర్ని ఉన్నాను కదయ్యా. అమ్మా, నీకేం భయలేదు, నీ ఇష్టం వచ్చినంత తిను. పర్వాలేదులేమ్మా, బాగా తమాషా అన్నాడు. నువ్వు తిను. తృప్తిగా భోంచేయి, ఆ తర్వాతే బయలుదేరదాం. నేను అమ్మను వదిలిపెట్టి రాను, ఇక్కడే ఉంటాను. సత్యం, నువ్వు ఇక్కడ సెటిల్ అయ్యావనుకో, మీ నాన్న నన్ను అక్కడ సెటిల్ చేసేస్తాడు. వీరిగ్గా మరోసారి వీలు కలుగు చేసుకుని తీసుకొస్తాను కానీ భోంచేయి, బయలుదేరదాం. Once upon a time, there was a king named Dushanta. గుడ్, One day he went to forest. వెరీ గుడ్. ఇంత షార్ట్ టైమ్ లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంతా నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, భావన మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణ ఇచ్చుకో. ఛీ! సూర్యం తెలివైన వాడు గదికి నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారు వేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలుగా నీకు స్కౌండ్రల్. నాకున్నది ఒకే ఒక్క గుండె,
అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య. మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్. నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు గాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని, నీకు మేనల్లుణ్ణి, సుశీలకు బావని. సుందరమ్మ కొడుకు ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి, ఆ తల్లి కూతురిద్దరిని కలపడానికే ఈ ఇంటికి వచ్చాను. నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవునా, బావ చాలా మంచివాడు. నువ్వు నోర్మై. దేవతలాంటి నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చి నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్. తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరిగిన పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీలను పెళ్లి చేసుకుని సుశీలను వాళ్ళ ఎమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు. నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు. ఇంతవరకు కొంపంతా పెత్తనం చెలాయించావు. ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు. అయ్యా, ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే.